ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. సో ఈ వీడియోలో మనము ప్రీవియస్ ఎన్టీపీసీ గ్రూప్ డీలో అడిగినటువంటి జిఎస్జీకే బిట్స్ డిస్కషన్ చేద్దాం. దాంట్లో భాగంగా ఇది 12వ వీడియో. 11 వీడియోల లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఫిజిక్స్ లో అడిగినటువంటి న్యూమరికల్స్ సంబంధించినటువంటి వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అండ్ అదే విధంగా ప్రీవియస్ మ్యాథ్స్ కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ సంబంధించిన వీడియోస్ కూడా లింక్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. అవన్నీ మీరు ఒకసారి చూడొచ్చు. అండ్ అదే విధంగా ఎవరైతే గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళ కొరకు మనం మాక్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక ఫ్రీ మాక్ టెస్ట్ అయితే నేను ఆల్రెడీ అందుబాటులో ఉంచాను. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో కింద యాప్ లింక్ ఇచ్చాను. యాప్ లింక్ ద్వారా వెళ్ళండి. అక్కడ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత హోమ్ సెక్షన్ లో మీకు ఫ్రీ గ్రూప్ డి మాక్ టెస్ట్ ఉంటుంది. 100 మార్క్స్ కి ఎగ్జామ్ రాయండి. నచ్చితే మిగతా టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు. మిగతా టెస్ట్ లో మీకు 15 టెస్టులు ఉంటాయి. దాంతో పాటు 1200 ప్రీవియస్ మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. 2000 ప్రీవియస్ జిఎస్జీకే బిట్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఎక్స్ట్రాగా మీకు ఫిజిక్స్ లో న్యూమరికల్స్ 140కి పైన మనం లెక్కలు డిస్కషన్ చేసాం కదా, ఫిజిక్స్ లో లెక్కలు ఏ విధంగా అడిగారని, వాటికి సంబంధించినటువంటి హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందజేయడం జరుగుతుంది అనమాట. సో ప్రతి టెస్ట్ మీకు 3 టైమ్స్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫీజు 160 రూపీస్ ఉంటుంది. మిగతా వాళ్ళకు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ వీడియో స్టార్ట్ చేసినట్లయితే స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతా అనేటువంటి నినాదాన్ని ఇచ్చినటువంటి నాయకుడు ఎవరు అని అడిగారు. సో ఆప్షన్స్ జవహర్లాల్ నెహ్రూ, బిపిన్ చంద్రపాల్, మోతీలాల్ నెహ్రూ, బాల గంగాధర్ తిలక్ గారు అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ వచ్చేసినట్లయితే మనకు బాల గంగాధర్ తిలక్ గారు. ఓకే, సో ప్రీవియస్ లో కూడా ఎగ్జామ్ బిట్ అడిగారు, మళ్ళీ కూడా ఇదే బిట్ అడగడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఈ క్రింది వాటిలో భారత ద్వీపకల్ప ప్రాంతంలో అతి పొడవైన నది ఏది అని అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు గోదావరి. ఓకే, సో ప్రీవియస్ లో కూడా సేమ్ క్వశ్చన్ రిపీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఏది లేకుండా ధ్వని అనేటువంటిది ప్రయాణించలేదు. ఆప్షన్స్ యానకం, ఘనం, ద్రవం, అంతర్ముఖి అని ఇవ్వడం జరిగింది. రైట్ ఆన్సర్ చూసినట్లయితే యానకం లేకుండా మనకు ధ్వని అనేటువంటిది ప్రయాణించదు. అందుకనే మనకు అంతరిక్షంలో ఏ సౌండ్లు మనకు వినబడవు. ఓకేనా, నెక్స్ట్ నిజమైన ద్రావణంలో ద్రావితం యొక్క కణాల వ్యాసార్థం సో ఎంత శాతం కంటే తక్కువ ఉంటుంది అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ మనం చూసినట్లయితే 10⁻⁹ ఆప్షన్ సి అనేటువంటి రైట్ ఆన్సర్. ఓకేనా, సో నిజమైన ద్రావణంలో ద్రావితం యొక్క కణాల 10⁹ మీటర్స్ వ్యాసార్థం కంటే చిన్నవిగా ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ గోళాకార దర్పణం యొక్క నాభ్యంతరం 16 సెంటీమీటర్లు అయితే దాని యొక్క వక్రతా వ్యాసార్థం ఎంత? సో ఫోకల్ లెంత్ మనకు స్పెరికల్ మిర్రర్ యొక్క ఫోకల్ లెంత్ 16 సెంటీమీటర్స్ అయితే దాని రేడియస్ ఎంత అని అడిగారు. సో ఇక్కడ ఫార్ములా వచ్చేసి మనకు ఫోకల్ లెంత్ ఈక్వల్ టు రేడియస్ బై 2 అనేటువంటిది ఫార్ములా. ఓకేనా, రేడియస్ బై 2. సో ఇక్కడ మనకు ఫోకల్ లెంత్ ఎంత అని చెప్పాడు, ఆల్రెడీ 16 అని చెప్పాడు. మనకి ఏం అడుగుతున్నాడు, రేడియస్ అనేటువంటిది అడగడం జరుగుతుంది. సో r/2 ఈ 2 ఇటు సైడ్ పంపించినట్లయితే r ఈక్వల్ టు 16 × 2, 16 ఈక్వల్ × 2 అంటే మనకి ఎంత వస్తుంది, 32 అనేటువంటిది రావడం జరుగుతుంది. సో ఆప్షన్ డి అనేటువంటిది రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ ఫార్ములా పట్టించుకోండి. F ఈక్వల్ టు r/2. F అంటే నాభ్యంతరము, R అంటే వక్రతా వ్యాసార్థం, F అంటే ఇంగ్లీష్ లో ఫోకల్ లెంత్, R అంటే రేడియస్. ఓకేనా, ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ స్పెరికల్ మిర్రర్ కి సంబంధించినటువంటిది. ఓకే, ఫార్ములా గుర్తుంచుకోండి. నెంబర్స్ మాత్రమే మారుతాయి, ఫార్ములా మారదు. నెక్స్ట్ 2019 ప్రపంచ ధరిత్రి దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? వాట్ వాజ్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ ఎర్త్ డే 2019 అని అడగడం జరిగింది. సో ఆప్షన్ చూసినట్లయితే పర్యావరణం మరియు అక్షరాస్యత, ప్లాస్టిక్ కాలుష్యానికి స్వస్తి పలకడం, నీటి అద్భుత ప్రపంచం, మన జీవజాతులను రక్షించండి అని ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ మనం చూసినట్లయితే ఇక్కడ ఆప్షన్ డి ప్రొటెక్ట్ అవర్ స్పీసీస్ అంటే మన జీవజాతులను రక్షించడం అనేటువంటిది ఈ యొక్క 2019 మనకు ఈ యొక్క ఎర్త్ డే యొక్క థీమ్. సో ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటాం అనేటువంటిది క్వశ్చన్ ఆన్సర్ మీరు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా, నెక్స్ట్ జలాంతర్గామి నుంచి నీటి లోపలి నుంచి తలం మీది వైపు వస్తువులను చూడడానికి ఈ క్రింది వాటిలో ఏ పరికరాన్ని ఉపయోగించడం జరుగుతుంది? ఆప్షన్స్ పెరిస్కోప్, రేడియోస్కోప్, స్టెథోస్కోప్, టెలిస్కోప్ అనే ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు పెరిస్కోప్ అనేటువంటి పరికరాన్ని ఉపయోగించడం జరుగుతుంది. సో అది ఈ విధంగా మనకు ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మనకు ఒక దర్పణాన్ని, ఇక్కడ ఒక దర్పణాన్ని ఉంచి దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. మీరు 4th లేదా 5th క్లాస్ సైన్స్ బుక్ లో కూడా చూడొచ్చు దీని గురించి. ఓకే, నెక్స్ట్ సూర్యకాంతి ద్వారా మనకు లభించేటువంటి విటమిన్ ఏది? సో రైట్ ఆన్సర్ విటమిన్ డి. మీ అందరికీ తెలుసు, సో టైం వేస్ట్ వద్దు. నెక్స్ట్ దంతక్షయం నివారణకు ఈ క్రింది వాటిలో దేనిని నీటికి కలుపుతారు? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యాడెడ్ టు వాటర్ టు ప్రివెంట్ టూత్ డికాయ్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ అది ఆప్షన్ చూసినట్లయితే సల్ఫైడ్, ఫ్లోరైడ్, బ్రోమైడ్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఫ్లోరైడ్. ఈ యొక్క ఫ్లోరైడ్ ని నీటి కలపడం వల్ల మన యొక్క దంతక్షయాన్ని లేదా టూత్ డికాయ్ ని మనం నివారించవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఈ క్రింది వాటిలో మెదడులో భాగం కానిది
ఆప్షన్స్ పెద్ద మెదడు, చిన్న మెదడు, వెన్నుపూస, బ్రెయిన్ స్టెమ్ అని ఇవ్వడం జరిగింది. రైట్ ఆన్సర్ చూసినట్లయితే మనకు వెన్నుపూస అనేటువంటిది మెదడులో భాగం కాదు. ఓకే, నెక్స్ట్ సరస్సుల యూట్రోఫికేషన్ దీనికి దారి తీస్తుంది. యూట్రోఫికేషన్ ఆఫ్ లేక్స్ లీడ్స్ టు హైడ్రోజన్ సల్ఫైడ్ యొక్క పెరుగుదల, ఆల్గాల్ బూమ్స్, హైపోక్సియా, అన్ని కరెక్టే అని ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి అన్ని సరైనవే. ఓకేనా, నెక్స్ట్ ఈ క్రింది వాటిలో నైట్రోజెనస్ పదార్థం కానిది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ నైట్రోజెనస్ సబ్స్టెన్స్. ఆప్షన్స్ యూరిక్ యాసిడ్, యూరియా, అమోనియా మరియు గ్లూకోజ్. సో రైట్ ఆన్సర్ చూసినట్లయితే గ్లూకోజ్ అనేటువంటిది నైట్రోజెనసస్ పదార్థం కాదు. సో ప్రీవియస్ ఎగ్జామ్స్ లో ఏం అడిగాడు, నైట్రోజెనస్ పదార్థాలలో తక్కువ విషం కలిగినటువంటిది ఏది అని అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి యూరిక్ ఆమ్లం అని కూడా నేను చెప్పాను, యూరిక్ ఆమ్లం అని. ఓకేనా, నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఏది ఆమ్లజనితో కూడినటువంటి రక్తాన్ని ఊపిరితిత్తుల నుండి గుండెకు తీసుకెళ్తుంది. క్వశ్చన్ చాలా జాగ్రత్తగా వినండి. ఈ క్రింది వాటిలో ఏది ఆమ్లజనితో అంటే ఆక్సిజన్ తీసుకున్నటువంటి రక్తాన్ని ఊపిరితిత్తుల నుంచి గుండెకు తీసుకెళ్తుందని అడిగారు. ఆప్షన్స్ ఉపసశిర, ఉపసధమని, గలశిర, అజైగస్ సిర అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్స్ పల్మనరీ వెయిన్, పల్మనరీ ఆర్టరీ, జాగులార్ వెయిన్, మనకు అజైగస్ వెయిన్ అని ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ పుప్పుస సిర. ఓకేనా, సో సిరలు మామూలుగా శరీరంలో ఏం చేస్తాయంటే, వెయిన్స్ ఏం చేస్తాయంటే మనకు చెడు రక్తాన్ని సేకరించడం జరుగుతుంది. ఓకేనా, సో మనకు దమనలు ఆర్టరీస్ ఏం చేస్తాయంటే మంచి రక్తాన్ని సేకరించడం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రమే ఈ పుప్పుస సిర ఏదైతే చెడు రక్తాన్ని, సిరలు ఏం చేస్తాయి చెడు రక్తాన్ని సేకరిస్తాయి. కానీ ఇక్కడ పుప్పుస సిర మాత్రం ఏం చేస్తుందంటే మంచి రక్తాన్ని ఊపిరితిత్తుల నుంచి తీసుకొని గుండెకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ ఇక్కడ మొత్తం లో ఇది ఒకటి కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది, రివర్స్ లో ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్. ఓకేనా, సో ఒకసారి చూసుకోండి ఈ టాపిక్ ని. నెక్స్ట్ జ్వాల కణాలు ఫ్లేమ్ సెల్స్ ఆర్ ఫౌండ్ ఇన్. జ్వాల కణాలు మనకు ఎందులో కనిపిస్తాయని అడిగారు. ఆప్షన్స్ నేరిస్, ప్లనేరియా, రొయ్య, వానపాములు అని ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ప్లనేరియా. ఓకేనా, ప్లనేరియా. నెక్స్ట్ సాధారణంగా బహుళ ఆక్సీకరణ స్థితులు మరియు వాటి ఆయాన్లు రంగులోకి మారడం అనేటువంటిది ఈ క్రింది మూలకాలలో ఏ మూలకం యొక్క ధర్మాలు అని అడిగారు. సో ఆప్షన్స్ క్షారలోహాలు, పరివర్తన మూలకాలు, క్షార మృత్తిక లోహాలు, అలోహాలు అని ఇవ్వడం జరిగింది. రైట్ ఆన్సర్ చూసినట్లయితే మనకు పరివర్తన మూలకాలు. ఓకే, ట్రాన్సిషనల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అధిక ఆక్సీకరణ స్థితులను, అదేవిధంగా ఆయాన్స్ కూడా మనకు కలర్ లో మారడం జరుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే బాహ్య కర్పరంలో ఉన్న ఎలక్ట్రాన్లను ఏమని పిలుస్తారు. ద ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ ఇన్ ద అవుటర్ మోస్ట్ షెల్స్ ఆర్ కాల్డ్ డూప్లేట్ ఎలక్ట్రాన్స్, ఆక్టేట్ ఎలక్ట్రాన్స్, వేలెన్సీ ఎలక్ట్రాన్స్, ట్రిప్లేట్ ఎలక్ట్రాన్స్ అని ఇవ్వడం జరిగింది. రైట్ ఆన్సర్ చూసినట్లయితే వేలెన్సీ ఎలక్ట్రాన్స్. వేలెన్సీ ఎలక్ట్రాన్లను మనము బాహ్య కర్పరంలో ఉన్న ఎలక్ట్రాన్లను కూడా పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ కనిష్కుడు ఏ వంశానికి సంబంధించినటువంటి సామ్రాజ్య చక్రవర్తి. ఓకే, కనిష్క వాజ్ ద ఎంపరర్ ఆఫ్ విచ్ డైనాసిటీ అని అడగడం జరిగింది. సో ఆప్షన్స్ చోళ, చేర, కుషన, గుప్త అని ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి కుషనులకు సంబంధించినటువంటి డైనాసిటీకి సంబంధించినటువంటి రాజు. ఓకేనా, కనిష్కుడు. నెక్స్ట్ పూర్ణ కుంభమేళా అనేటువంటిది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఆప్షన్స్ ప్రతి 12 సంవత్సరాలకు, ప్రతి 6 సంవత్సరాలకు, ప్రతి 8 సంవత్సరాలకు, ప్రతి 4 సంవత్సరాలకు అనే ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ప్రతి 12 సంవత్సరాలకు ఈ యొక్క పూర్ణ కుంభమేళా అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ కామా షేప్డ్ బ్యాక్టీరియా ఆర్ కాల్డ్. సో కామా అనేటువంటి రూపంలో ఉండేటువంటి బ్యాక్టీరియా, ఆ బ్యాక్టీరియాని ఏమని పిలుస్తాము. ఓకేనా, సో ఆప్షన్స్ విబ్రియోస్, స్పైరిల్లీ, బాసిల్లే, పాక్సీ అనే ఆప్షన్లు మనకి ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ మనం చూసినట్లయితే విబ్రియోస్, ఆప్షన్ ఏ విబ్రియోస్ అనేటువంటివి కామా షేప్డ్ ఉండేటువంటి బ్యాక్టీరియాలు. ఓకేనా, నెక్స్ట్ నీటి యొక్క విద్యుత్ విశ్లేషణం అనేటువంటిది ఈ క్రింది వాటిలో ఏ రకమైనటువంటి చర్య. ఆప్షన్స్ సంశ్లేషణ చర్య, వియోగ చర్య, సంయోగ చర్య, స్థానాభినిక్ష చర్య అని ఇవ్వడం జరిగింది. సో మనకు రసాయన చర్యలు 4 రకాలుగా జరుగుతాయని మీకు బేసిక్ టాపిక్ ఉంటుంది 6th or 7th లో. సో ఆ టాపిక్ చూసుకోండి. సో ఇక్కడ నీటి యొక్క విద్యుత్ విశ్లేషణం అంటే ఇక్కడ H2O మనం వేరు చేసినట్లయితే ఏమవుతుంది, సో H+ మరియు O- అనేటువంటి ఆయన్లుగా మనకు విడిపోవడం జరుగుతుంది. సో ఇది ఏ రకమైనటువంటి చర్య అంటే వియోగ చర్య. ఓకే, డీకంపోజిషన్ రియాక్షన్ అని కూడా మనము పిలవడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఈ క్రింది ఏ నదీ తీరంలో మనకు కాన్పూర్ నగరం ఉంది. ఆప్షన్స్ గంగా, సబర్మతి, హుగ్లీ, తపి అని ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ చూసినట్లయితే మనకి ఇది ఏ నది ఒడ్డున ఉంది, కాన్పూర్ అనేటువంటిది గంగా నది ఒడ్డున ఉంది. హుగ్లీ నది ఒడ్డున ఉన్నటువంటిది ఏది మనకు ఈ యొక్క కలకత్తా. ఓకేనా, సో ఈ రెండు కూడా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఏ 2 జట్ల మధ్య 1932-33లో
బాడీ లైన్ క్రికెట్ సిరీస్ ఆడారు? ఆప్షన్స్ ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ వెస్టిండీస్, ఆస్ట్రేలియా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వెస్టిండీస్ అని ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఇది ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ ఈ యొక్క 1932-33లో బాడీ లైన్ క్రికెట్ అని ఆడడం జరిగింది. సో ఈ మ్యాచ్ కి ఇంత ప్రత్యేకత ఎందుకు వచ్చిందంటే, సో ఈ మ్యాచ్ లో బౌలింగ్ మొత్తం అంటే బౌలర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా వికెట్లా కాకుండా బ్యాట్స్మెన్ టార్గెట్ చేసి బాల్స్ వేయడం జరిగింది. సో అందుకని దీనికి కొద్దిగా కాంట్రవర్షియల్ గా జరిగినటువంటి మ్యాచ్, అందుకని ఇది ఫేమస్. ఓకేనా. నెక్స్ట్, నాలుకకు ఏ ఇంద్రియ గ్రహణ శక్తి ఆపాదించడం జరిగిందని అడిగారు? సో రైట్ ఆన్సర్ ఆప్షన్ సి రుచి. ఈజీ క్వశ్చన్. నెక్స్ట్, ఈ క్రింది నగరాలలో అజంతా గుహ ఏ నగరంలో ఉంది అని అడిగారు? ఆప్షన్స్ పుణె, లక్నో, కొచ్చి, ఔరంగాబాద్ అని ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క అజంతా గుహలు మహారాష్ట్రలో ఉన్నాయి. ఎక్కడంటే స్పెసిఫిక్ గా ఔరంగాబాద్ నగరం దగ్గరలో. ఓకేనా. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏది ఆదర్శవంతమైనటువంటి ఇంధనం యొక్క లక్షణం అని అడిగారు? సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్స్ అన్ని ఆప్షన్స్ అన్ని కరెక్టే. సో ఇంధనం ఆదర్శవంతమైనటువంటి ఇంధనం క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఐడియల్ ఫ్యూయల్, దీని యొక్క లక్షణాలు ఏంటంటే చౌకైందిగా మరియు సులభంగా లభిస్తుంది, అత్యధిక కెలోరిఫిక్ విలువ ఇస్తుంది, అదేవిధంగా సున్నితంగా మండుతుంది. ఇవన్నీ కూడా ఒక ఆదర్శ ఇంధనం యొక్క లక్షణాలు. నెక్స్ట్, ఒక యూనిట్ కాలంలో జరిగిన పనిని ఏమని పిలుస్తాము? వాట్ ఈస్ ద వర్క్ డన్ పర్ యూనిట్ టైం కాల్డ్ అని అడగడం జరిగింది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి విద్యుత్ సామర్థ్యం. ఓకేనా, లేదా పవర్ అని చెప్పేసి మనము పిలవడం జరుగుతుంది. ఓకేనా. సో W/T = పవర్. నెక్స్ట్, పార్లమెంట్ ఉభయ సభలలో మాట్లాడే హక్కు ఏ న్యాయ అధికారికి ఉంటుంది? ఆప్షన్స్ సొలిసిటరీ జనరల్, అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్, న్యాయ సలహాదారు అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ చూసినట్లయితే మనకు అటార్నీ జనరల్. అటార్నీ జనరల్ కి పార్లమెంట్ లోక్సభ మరియు రాజ్యసభ రెండింటిలో మాట్లాడే అధికారం ఉంటుంది. నెక్స్ట్, ఒక పదార్థం ఆమ్లము లేదా క్షార స్వభావం ఉందని పరీక్షించడానికి ఉపయోగించేది ఏది అని అడిగారు? సో రైట్ ఆన్సర్ వచ్చేసి సూచీలు. ఆ ఆప్షన్ ఆల్రెడీ నేను ఆమ్లాలు క్షారాల పైన యాసిడ్ బేసిస్ పైన నేను ఆల్రెడీ వీడియో చేశాను, కంప్లీట్ వీడియో. ఆ వీడియోలో మీకు pH వాల్యూస్ గురించి కూడా మాట్లాడాను. సో ఈ సూచికల గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని బిట్స్ కూడా నేను అక్కడ కవర్ చేశాను. సో ఆ వీడియో చూడండి. యాసిడ్ బేసిస్ సతీష్ ఎడ్యుటెక్ అని కొట్టినట్లయితే మన యూట్యూబ్ లో ఆటోమేటిక్ గా వీడియో రావడం జరుగుతుంది. నెక్స్ట్, స్వాతంత్ర భారతదేశం యొక్క మొదటి కేంద్ర బడ్జెట్ ను ఎవరు ప్రవేశపెట్టారు? ఆప్షన్స్ సిడి దేశ్ముఖ్, ఆర్కే షణ్ముఖం శెట్టి, జాన్ మత్తాయ్, టి కృష్ణమాచారి గారు అని ఇవ్వడం జరిగింది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆర్కే షణ్ముఖం శెట్టి గారు భారతదేశం యొక్క మొట్టమొదటి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు గ్రూప్ లో అడిగారు, జేఈలో అడిగారు, అండ్ ఇప్పుడు మళ్ళీ ఇదే పేపర్ ఎన్టీపీసీ లో కూడా అడగడం జరిగింది. నెక్స్ట్, భారత ఉపరాష్ట్రపతి ఎంతకాలం పదవిలో ఉంటాడు? ఆప్షన్స్ 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అని ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి 5 సంవత్సరాలు అనేటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్, వన్డే అంతర్జాతీయ క్రికెట్లో సో వేగంగా 100 వికెట్స్ తీసినటువంటి ఇండియన్ బౌలర్ ఎవరు అని అడిగారు? ఆప్షన్స్ మహమ్మద్ షమి, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ అని ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మహమ్మద్ షమి. ఓకే. నెక్స్ట్, సార్వత్రిక గురుత్వాకర్షణ స్థిరాంకం G యొక్క విలువ ఎంత? సో యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ G వాల్యూ ఎంత అని అడిగారు. సో ఇదే బిట్ ఒక 10 టైమ్స్ అడిగింటారు. చాలా చాలా ఇంపార్టెంట్. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి 6.67 × 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ kg/-2 అనేటువంటిది ఉండడం జరుగుతుంది. కొన్నిసార్లు ఇదే న్యూటన్ మీటర్ స్క్వేర్ ఈ విధంగా ఇస్తాడు మీకు, న్యూటన్ మీటర్ స్క్వేర్ kg² అని ఇస్తారు. ఓకేనా. సో ఇక్కడ మైనస్ అనేటువంటిది మనకు పర్ అనేటువంటి దాన్ని సూచించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉండొచ్చు, ఈ విధంగా ఉండొచ్చు ఆప్షన్స్, దాన్ని బట్టి వెళ్ళండి. నెక్స్ట్, కార్బన్ దాని అన్ని అల్లోట్రాఫిక్ రూపాలలో ఏ వాయువుని ఇవ్వడం కొరకు ఆక్సిజన్ తో మండుతుంది అని అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ వాయువుని ఇవ్వడం కొరకు ఆక్సిజన్ తో మండుతుంది కార్బన్ అనేటువంటిది. ఓకేనా. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో భారతదేశపు స్వదేశీ రూపకల్పన మరియు నిర్మిత టర్బోడ్ లాంచ్ అండ్ రికవరీ వెసిల్ ఏది అని అడిగారు. సో ఇక్కడ చూసినట్లయితే మన ఇండియాలో తయారు చేసినటువంటి టార్పిడో లాంచ్ రికవరీ వెజల్ ఏది అని అడిగారు. సో దీని పేరు ఏం పేరు అంటే INS అస్త్రధారిణి అనేటువంటిది రైట్ ఆన్సర్ ఆప్షన్ డి. సార్ ఇది రాసి పెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్, శుభ్రతో కప్పు ఏ క్రీడకు అనుబంధం ఉన్నటువంటిది అని అడిగారు. సో ఆప్షన్స్ ఫుట్బాల్, బాస్కెట్బాల్, క్రికెట్, వాలీబాల్ అని ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ మనం చూసినట్లయితే శుభ్రతో కప్ ఏ ఆటకు సంబంధించినటువంటిది? ఫుట్బాల్ కి సంబంధించినటువంటి కప్. ఓకేనా. నెక్స్ట్, అవగ్రాడో స్థిరాంకం యొక్క విలువ ఎంత? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అవగ్రాడో కాన్స్టెంట్ అని అడిగారు. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఏ విశ్వగురుత్వాకర్షణ స్థిరాంకం వాల్యూ ఎంత ఇంపార్టెంటో అవగ్రాడో స్థిరాంకం వాల్యూ కూడా అంతే ఇంపార్టెంట్. ఒకసారి
ఇది గుర్తుపెట్టుకోండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఓకేనా, ఆప్షన్ బి 6.022 into 10 to the power of 23. 6.022 into 10 to the power of 23 అనేటువంటిది రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ఈ క్రింది ఏ ఎలక్ట్రానిక్ విన్యాసాలలో కాల్షియం అనే మూలకం ఉంది? సో కాల్షియం యొక్క పరమాణు సంఖ్య తెలిస్తే దీని ఆన్సర్ మీరు చేయొచ్చు. కాల్షియం యొక్క పరమాణు సంఖ్య 20. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 2882 అనేటువంటిది దీని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసంలో ఉండడం జరుగుతుంది. 1:2, 2:2, మనకి ఇక్కడ 2p6 ఇవ్వడం జరిగింది. సో దాన్ని బట్టి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా, సార్ చూసుకోండి ఇది. నెక్స్ట్ ఈ క్రింది ఏ రంగు కాంతిలో గాజు పటకంలో అతి తక్కువ వేగంగా ఉంటుంది? ఓకేనా, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కలర్డ్ లైట్ హ్యాస్ లీస్ట్ స్పీడ్ ఇన్ గ్లాస్ ప్రిజం అని అడిగారు. ఆప్షన్స్ పచ్చ, పసుపు, ఎరుపు, ఊదా, గ్రీన్, ఎల్లో, రెడ్, వైలెట్ అని ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి వైలెట్ లేదా ఊదా రంగు అనేటువంటిది ఈ యొక్క ప్రిజం లో మనకు తక్కువ స్పీడ్ తో వెళ్ళేటువంటి కలర్. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో అత్యంత ఎత్తైన క్షీరదం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ టాలెస్ట్ మ్యామల్? ఆప్షన్స్ గొరిల్లా, జిరాఫీ, ఏనుగు, ఒంటె అని ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి జిరాఫీ. ఓకే, నెక్స్ట్ భారత టెస్ట్ జట్టు యొక్క మొట్టమొదటి కెప్టెన్ ఎవరు? హూ ఇస్ ద ఫస్ట్ కెప్టెన్ ఆఫ్ ఇండియన్ టెస్ట్ టీమ్? ఆప్షన్స్ విజయ్ మర్చెంట్, సికే నాయుడు, లాలా అమర్నాథ్, విజయ్ హజారే అనే ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. రైట్ ఆన్సర్ వచ్చేసి సికే నాయుడు గారు. నెక్స్ట్ 2019 ప్రపంచ పర్యావరణ దినోత్సవంకు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది అని అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి చైనా. ఓకేనా, సో చైనా ఆల్రెడీ ఈ జూన్ 5న దీని హోస్ట్ సిటీగా వ్యవహరించడం జరిగింది. ఓకేనా, కంప్లీటెడ్. నెక్స్ట్ ప్రపంచ నీటి దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? వరల్డ్ వాటర్ డే 2019 యొక్క థీమ్ ఏమిటి? ఆప్షన్స్ లీవ్ నో వన్ బిహైండ్, ద సన్, ద ఎర్త్ అండ్ ద వెదర్, ఫారెస్ట్ అండ్ ఎడ్యుకేషన్, లెర్న్ టు లవ్ ఫారెస్ట్, వెల్త్ ల్యాండ్స్ అండ్ క్లైమేట్ చేంజ్ అనే ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. సో మనకు రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ లీవ్ నో వన్ బిహైండ్ అనేటువంటిది రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ పరమాణు యొక్క డాష్ లోని ఎలక్ట్రాన్లు వేలెన్స్ ఎలక్ట్రాన్లుగా పిలుస్తాం. సో ఇంతకుముందుకు అడిగాడు వేలెన్స్ ఎలక్ట్రాన్లు అంటే ఏంటి అని. చివరి కర్పూరంలో ఉండేటువంటి ఎలక్ట్రాన్లను వేలెన్స్ అంటారు. ఇప్పుడు రివర్స్ లో అడుగుతున్నాడు. ఓకేనా, సో అదే క్వశ్చన్. అత్యంత వెలుపలి కర్పూరంలో ఉండేటువంటి ఎలక్ట్రాన్లనే, ఓకేనా, అవుటర్ మోస్ట్ సెల్ లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ ని మనము వేలెన్స్ ఎలక్ట్రాన్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఏ మొఘల్ చక్రవర్తి తన రాజధాని నగరంగా ఫతేపూర్ సిక్రీని స్థాపించాడు? ఆప్షన్స్ ఔరంగజేబ్, హుమాయూన్, అక్బర్, బాబర్. సో రైట్ ఆన్సర్ వచ్చేసి అక్బర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది ఏ క్రీడలో రఘునందన్ గోఖలే గారికి మొట్టమొదటగా ద్రోణాచార్య అవార్డు అందుకున్నారు అని అడిగారు. సో మొట్టమొదటి ద్రోణాచార్య అవార్డు మనకు రఘునందన్ గోఖలే గారికి ఇచ్చారు. అయితే ఆయన ఏ ఆటకు సంబంధించినటువంటి ప్లేయర్ అని అడిగారు. సో లేదంటే ఏ ఆటకు సంబంధించినటువంటి కోచ్ అని అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి సి చెస్ ఆటకు సంబంధించినటువంటి కోచ్. నెక్స్ట్ నిర్జలీకరణ సమయంలో శరీరం నుండి సాధారణంగా ఈ పదార్థం కోల్పోవడం జరుగుతుంది. సో డిహైడ్రేషన్ అయినప్పుడు మనం శరీరం నుంచి ఏ పదార్థాన్ని కోల్పోతామని అడిగారు. ఆప్షన్స్ సోడియం క్లోరైడ్, కాల్షియం ఫాస్ఫేట్, పొటాషియం క్లోరైడ్, చక్కెర అని ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి సోడియం క్లోరైడ్ అనేటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆధునిక మానవుని యొక్క శాస్త్రీయ నామం, ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మోడర్న్ మ్యాన్. ఆప్షన్స్ హోమో ఎక్ట్రస్, ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ కనబడుతుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి హోమో సెపియన్స్. ఓకేనా, హోమో సెపియన్స్. నెక్స్ట్ జాతీయ ఇంధన సంరక్షణ దినం ఎప్పుడు పాటింపబడుతుంది? వెన్ ఈస్ నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే అబ్జర్వ్డ్? ఆప్షన్స్ అక్టోబర్ 6, డిసెంబర్ 14, అక్టోబర్ 2, నవంబర్ 12 అని ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు డిసెంబర్ 14వ తారీఖున అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది, అంటే నిర్వహించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సార్వత్రిక సూచీలలో 4 నుంచి 5 pH విలువ దేన్ని సూచిస్తుంది అని అడిగారు. సో ఇది బలహీన ఆమ్లాలను మనకు సూచించడం జరుగుతుంది. సో నేను ఆల్రెడీ వీడియో చేశాను యాసిడ్స్ పైన, చూడండి, ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ ఈ క్రింది దేశాలలో ఎవరెస్ట్ శిఖరం ఎత్తును మరోసారి కొలవమని ఏప్రిల్లో ఒక పర్వతారోహకుల యొక్క బృందాన్ని పంపినటువంటి దేశం ఏది? ఆప్షన్స్ నేపాల్, ఇండియా, రష్యా, చైనా అని ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి నేపాల్. ఎవరైతే గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కొరకు నేను 15 మాక్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఒక ఫ్రీ మాక్ టెస్ట్ అయితే ఇచ్చాను. సో యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఫ్రీ మాక్ టెస్ట్ ఎవరైతే రాయలేదో రాయండి. సో రాసిన తర్వాత మిగతా టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు. ఈ టెస్ట్ సిరీస్ లో మీకు 15 టెస్టులు ఉంటాయి, అన్ని తెలుగు లాంగ్వేజ్ లో ఉంటాయి. అండ్ ప్రతి టెస్ట్ మీరు 3 times రాసుకోవడానికి అవకాశం ఉండడం జరుగుతుంది.
ఈ 15 టెస్ట్లతో పాటు ఎక్స్ట్రాగా మీకు 1200 ప్రీవియస్ మ్యాథ్స్ బిట్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది ప్రీవియస్ గ్రూప్ డి ఎన్టీపీసీలో అడిగిన బిట్స్. దాంతోపాటు 2000 గ్రూప్ డి ఎన్టీపీసీ జేఈలో అడిగినటువంటి ఇంపార్టెంట్ జిఎస్జీకే బిట్స్ హ్యాండ్ రిటన్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఎక్స్ట్రాగా 130+ ఫిజిక్స్ న్యూమరికల్స్ మనం ఏవైతే డిస్కషన్ చేసామో 140కి పైగా మనం ఫిజిక్స్ లెక్కలు డిస్కషన్ చేసాం కదా, వాటికి సంబంధించినటువంటి హ్యాండ్ రిటన్ నోట్స్ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ టెస్ట్ సిరీస్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ కింద యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మీకు హోమ్ సెక్షన్లో యాప్లో ఫ్రీ టెస్ట్ ఉంటుంది, రాయండి. టెస్ట్ నచ్చితే మీరు టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ గురించి డౌట్ ఉంటే ఈ కింది నెంబర్కి వాట్సాప్ చేయగలరు. ఓకే, థ్యాంక్ యూ.